మీ డాడీ అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నారు అంటున్నారు. అంటే నాకు అది అది పార్టీల్లో వాళ్ళు చెప్తారు అన్ని టైం అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను 100%. నేను మా కుటుంబ సభ్యులందరికీ అందరూ బాబాయ్ వెనకాల ఉంటారు. బాబాయ్కి సపోర్ట్గా మేము అందరం ఎప్పుడు ఉంటాం. అండ్ మా అవసరం ఎలా ఉందనేది, ఎలా చేయగలుగుతాం, మేము ఏం చేయగలుగుతాం అనేది మా ఇంట్లో పెద్దవాళ్ళు మాకు చెప్తే, వాళ్ళు ఏం చెప్తే అది మేము చేయడానికి అయితే ఎప్పుడు రెడీ. అదే అని చెప్పేది. అంటే అసలు మా ఇంట్లో వాళ్ళు మేము అందరం ఎలా పెరిగి అంటే, మా పెద్దోళ్ళు ఏమంటే మేము అదే చేస్తాం. మేము అలాగే పెరిగాం. ఎప్పటికీ వీఆర్ లైక్ అ ఫ్యామిలీ. అండ్ మేము ఎప్పుడు అలాగే కలిసి ఉంటాం కూడా. అండ్ మా పెద్దనాన్నగారు, మా బాబాయ్ గారు ఏం చెప్పినా, మా నాన్నగారు ఏం చెప్పినా, ముగ్గురు బ్రదర్స్ కాబట్టి వాళ్ళు ముగ్గురు కలెక్టివ్గా ఒక్కొక్కసారి ఒక సిచ్యువేషన్లో ఒక్కొక్కరు డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళ ముగ్గురు మాటలే మేము అందరం చాలా జాగ్రత్తగా విని వాళ్ళు ఏం చెప్తే చేస్తాం. ఎవరు చెప్పట్లేదండి అంత బాగా. తర్వాత అంటే నిజంగా అంటే చాలా నచ్చినాయి నాకు ఆ 2 సినిమాలు. అంటే అవి రెండు, ఒకటి కాలేజ్ యాంగిల్లో, ఇంకొకటి బాగా రూరల్ ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడిన లవ్ స్టోరీ అనమాట. ఆ 2 అంత మంచి సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ ఈసారి చేస్తే దానికన్నా బాగుండాలనే ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాను. బట్ వచ్చినాయి కానీ కథలు అంత తొలి ప్రేమ ఫిదా కన్నా బాగుండే కథలు ఇంకా రాలేదు. పెళ్లి చేస్తున్నా కదండి.